రైట్ ఇక తెలంగాణ పాలిటిక్స్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఎంత సంచలనంగా మారిందో మనం అసలు చాలా వరకు కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు అంటే దాదాపుగా ఎట్లా అంటే అసలు ఇది ఒక కీలక మలుపు అని కూడా చెప్పొచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీష్ రావు ఈ రోజు అయితే సిట్ విచారణకు హాజరవడం అయితే జరిగింది. ఇది కూడా జూబ్లీ హిల్స్ లో దాదాపు ఈ రోజు 11 గంటలకు ఆయన హాజరవడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నాడు. సో దీనికి సంబంధించి చాలా వరకు ఎట్లా అంటే ముఖ్యంగా ముందుగా బీఆర్ఎస్ భవన్ కెళ్ళి అంటే ఏదైతే తెలంగాణ భవన్ ఉందో అక్కడ వందలాది మంది అభిమానులు అయితే హరీష్ రావుతో మొత్తం అంతా అక్కడ చుట్టుముట్టడం కూడా జరిగింది. దాదాపుగా హరీష్ రావు క్యాన్వెన్ తో ఏదైతే ఉందో దీనికి సంబంధించి అటు హరీష్ రావు అభిమానులు కావచ్చు లేకపోతే పార్టీ నాయకులు వాళ్ళందరినీ కూడా హరీష్ రావు అయితే ఘనంగా సిట్ విచారణకు అయితే పంపించడం అయితే జరిగింది. అండ్ మోర్ ఎవర్ చాలా మంది అంటే 1000 మందిగా అభిమానులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ నాయకులు అటు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు వారందరూ కూడా కలిసి సిట్ విచారణకైతే హరీష్ రావును పంపించడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ రోజు 11 గంటలకు సిట్ విచారణకు అయితే హాజరవుతున్నారు. అండ్ విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రౌండ్ అయిన నేపథ్యంలో అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ విచారణలో దాదాపుగా ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించడం అయితే జరిగింది. దాదాపుగా ఎట్లా అంటే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిలన్నింటినీ బయట పెట్టాలని చెప్పేసి నేను ఈ రోజు సిట్ విచారణకు హాజరయ్యాను అని చెప్పేసి అయితే హరీష్ రావు సంచలనంగా సిట్ తో చెప్పడం అయితే జరిగింది. అండ్ రెండో రౌండ్ అయితే ముఖ్యంగా చాలా వరకు సిపి సజ్జనార్ కావచ్చు లేకపోతే ఐపీఎస్ అధికారులు విచారణ చేపిస్తారు అనేది కూడా చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. దాదాపుగా జూబ్లీ హిల్స్ పిఎస్ అయితే ఇక్కడ చాలా కిక్కిరిసిగా పోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ అన్ని చూస్తున్నారు. ఎంతమంది అభిమానులు మరియు కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అండ్ వచ్చి కూడా ఇక్కడ మనకు చూడొచ్చు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారని కూడా ఆలోచించాల్సిన అంశం అనే చెప్పొచ్చు. అండ్ దాదాపుగా ఇటు చూసుకున్నట్లయితే చాలా వరకు హరీష్ రావు ఏదైతే ఒక ప్రైవేట్ ఛానల్ కి సంబంధించి చాలా వరకు కొంత స్కాములు చేశారు, బొగ్గు గనుల గురించి చాలా వరకు పెద్ద ఎత్తున ఇది చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన చాలా వరకు స్కాములు చేశారు అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరో కాదు కవిత తెలంగాణ జాగృతి కవితనే చాలా వరకు బయట పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారా సిగ్గు లేదా మీకు అని చెప్పేసి చాలా వరకు ఆవిడ అన్న మాటలు కూడా మనకు అక్కడ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. సో ప్రస్తుతం హరీష్ రావుకి అయితే తన అభిమానులు కావచ్చు పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ అయితే అక్కడ జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద ఎక్కువ కిక్కిరిసిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆయన దాదాపు అక్కడ ట్రాఫిక్ పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే వెహికల్స్ అక్కడిక్కడ ఉండడంతో జై తెలంగాణ జై హరీష్ రావు జై కేటీఆర్ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం రెండో రౌండ్ అయితే కొనసాగుతుంది. ఈ రెండో రౌండ్ నేపథ్యంలో మరి సిపి సజ్జనార్ మరియు ఐపీఎస్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నారు అని చెప్పేసి అయితే చాలా వరకు విమర్శలు వినిపిస్తున్నాయి. అండ్ మోర్ ఎవర్ ప్రస్తుతం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా A1 చూసుకున్నట్టే ప్రభాకర్ రావు అండ్ A2గా ప్రణీత్ రావులు అయితే ఉన్నారు. మరో 3-4 ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా ముఖ్యులు అని కూడా చెప్పొచ్చు. అండ్ మోర్ ఎవర్ చాలా వరకు దీని గురించి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మరి ఏ విధంగా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అవినీతిని పనులు మేము బయట పెడుతున్నాము అందుకే వచ్చాను సిట్కి హాజరు అయ్యాను అని చెప్పేసి అయితే హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ మోర్ ఎవర్ ఓవరాల్ మీడియా కూడా అక్కడనే ఉంది. ప్రముఖంగా మరి ప్రత్యేకంగా మీడియాతో ఏమైనా మాట్లాడతారని కూడా ఇక్కడ ఒక ఆలోచించాల్సిన అంశంగా మారొచ్చు అని కూడా చెప్పొచ్చు. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమైనా విమర్శలు వస్తాయా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకేమైనా మాట్లాడుకుంటారా అనేది కూడా పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అంశం. మరి రెండో రౌండ్ ముగిశాక మరి విచారణలో ఏం బయటకు వస్తుంది మరి అటు కాళేశ్వరం ప్రాజెక్టా లేకపోతే ఈ బొగ్గుల సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకేమైనా ఉందా అనేది కూడా పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అంశంగా మారొచ్చు. మరి ప్రస్తుతం రెండో రౌండ్ అయితే కొనసాగుతుంది. మరి ఏమైనా బయటకు వస్తున్నది కూడా చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. వీడియోస్ అనిల్తో శ్వేతంగర్ హిట్ టీవీ జూబ్లీ హిల్స్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.